జీవం కలిగిన దేవుని నామం పేరట అందరికీ వందనాలమ్మా. ఈరోజు మనము 22 మెట్లు పూర్తి చేసుకుని 23వ మెట్టు మనం ఎక్కుతున్నాము. ఈ లెంట్ డేస్ శ్రమ దినాల్లో దేవాది దేవుడు బలహీన సమయంలో పడిపోయిన మనందరినీ కూడా బలపరిచి ఆయన ఉన్నతమైన ఆశీర్వాదం అనే మెట్టులు మనం లెక్కించి 365 రోజులు దేవుడు కృప, దేవుడు సన్నిధి మనకు తోడయి మనల్ని కాచి కాపాడి మన గర్భఫలం, భూఫలం సమస్తాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు ఉపవాసం కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 24 మనం చూసుకున్నట్టుకుంటే, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమై నా శరీరము. చూడండి, మనకందరికీ కూడా అర్థమవుతుంది ఈ వాక్యం. దైవ సేవకుడు ఉపవాసంలో ఎంత ఇబ్బంది ఉందో మొత్తము కూడా ఈ వాక్యములు మనకు కనపడుతుంది. ఆ భక్తుడు చేసే ఉపవాసం ఎలా ఉందంటే, అయ్యా నేను ఉపవాసం ఉన్నాను నా శ్రమలను బట్టి, నా బాధలను బట్టి, నా ఇరుకులను బట్టి, నా ఇబ్బందులను బట్టి. ఈ ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైపోయా, నా శరీరం అంతా కూడా చిక్కుపడిపోయా అని దేవాతి దేవుడితో మాట్లాడుతున్న సమయం ఇది. అయితే ప్రియమైన బిడ్డలారా, మనము కూడా మన శరీరము సహకరించకపోయినా, మన శరీరం చాలా బలహీనంగా ఉన్న శరీరాన్ని కూడా అంత బలహీనతలో కూడా సహకరించకపోయినా, అనారోగ్యంతో ఉన్నా కానీ మనం దేవుడి వద్ద ఉపవాసం ఉంటున్నాము అంటే బలమైన కార్యాలు, బలమైన కారణాలు ఉంటాయి. ఈ కార్యాలు దేవుడి వద్ద జరగాలంటే మనము ఉపవాసం ఉండాలి. మనకు ఉపవాసం దేవాతి దేవుడు చూడాలి అంటే కొన్నిసార్లు మన శరీరము మనల్ని ఎంతో బలహీనపరిచిద్ది. అయినా సరే దాన్ని కూడా లెక్క చేయకుండా మన ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని దేవుడికి అప్పచెప్పి, బాధలని దేవుడికి అప్పచెప్పి, మన శరీరంలో ఉన్న ఆయుధాలన్నీ కూడా దేవుడికి అప్పచెప్పి ఉపవాసం ఉంటున్నామంటే దేవుడి వద్ద మనకి కావలసిన సహాయం పొందుకోవాలని, దేవుడు మన ఉపవాసం చూడాలని, దేవాతి దేవుడు బలహీనమైన మన శరీరానికి బలమైన ఆశీర్వాదాలు ఇచ్చి బలహీనమైన మన ప్రాణాన్ని దేవుడు బలపరచాలని ఆశతోనే మనందరం ఉపవాసం ఉంటున్నాం. దయచేసి ఈరోజు మనం చదువుకుంటున్న ఈ వాక్యంలో, మనం ఎక్కుతున్న ఈ మెట్లో మనం తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే, ఉపవాసం చేత మన శరీరంలో ఉన్న కాళ్ళు, చేతులు ఏవైనా సరే ఇబ్బందికరంగా ఉండి సహకరించలేకపోయినా దేవుడి వద్ద మనవి చేసుకోండి. అయ్యా, నేను ఇంత బలహీన స్థానంలో ఉండి కూడా, ఇంత బలహీన స్థితిలో ఉండి కూడా నేను నీ వద్ద ప్రార్థిస్తున్నాను. అయ్యా, నా కార్యాలు నెరవేర్చయ్యా, నా పక్షాన నువ్వు న్యాయం చేయి ప్రభా, నాతో యుద్ధం చేస్తూ వారితో నువ్వు యుద్ధం చేయి ప్రభా అని ప్రార్థన చేయండి. అదే భక్తుడు చేస్తున్నాడు ఇక్కడ. అయ్యా, నేను ఉపవాసం ఉన్నప్పుడు నా మోకాలు పనిచేయట్లేదు, బలహీనత అయిపోతుంది, నా శరీరం పనిచేయట్లేదు, చిక్కుల్లో పడిపోతున్నానని. అయినా సరే ఉన్నాడు ఉపవాసం. ఎందుకంటే తన కార్యాలు దేవుడు నెరవేర్చాలి కాబట్టి. ఈరోజు మనందరం కూడా ఎంత బలహీనమో మనకు తెలుసు, మన శరీరానికి తెలుసు. అయినా దేవుడి వద్ద పోరాటం మాత్రం ఆపట్లేదు. ఈ పోరాటంలో దేవుడు విని, దేవుడు మన వైపు చూసాడంటే, దేవాతి దేవుడు మనం ఏ ఉపవాసం చేత అయితే బలహీనమైపోయామో దేవుడు ఆశీర్వాదాల ద్వారా మనల్ని బలపరిచి, మన కార్యాలు దేవుడు నెరవేర్చి, మన పట్ల దేవుడు తన ఒక గొప్ప కరుణ కటాక్షం చూపించి తప్పకుండా దేవుడు మనకి న్యాయం చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండండి. ఈ లెంట్ డేస్ చాలా ఉపయోగపడేది మనకి. ఈ లెంట్ డేస్లో మన ఉపవాసం దేవుడు వింటాడు. ప్రతి దినము దేవుడు వింటూనే ఉంటాడు. లెంట్ డేస్లోనే వింటాడని కాదు, కాకపోతే ఈ శ్రమల కాలాల్లో దేవుడితో ఎక్కువగా మనం ఉన్నప్పుడు 365 రోజులు కూడా మనకి, మన బిడ్డలకి సమస్తము కూడా మనం ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటుంటారు. చూడండి, ఒక బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, ట్రైన్లో వెళ్ళేవాళ్ళు, ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు, అలా ముందుగానే అడ్వాన్స్గా
అడ్వాన్స్ ఇచ్చి ముందుగానే బుక్ చేసుకుంటుంటారు కదా, అట్లాగే దేవుడికి మనము కూడా 365 రోజులు మనల్ని కాపాడు కొరకు దేవుడికి మన ప్రార్థన అడ్వాన్స్గా ఇద్దాం. మనం బుక్ చేసుకుందాం. 365 రోజులు దేవుడు మన కుటుంబాలని, మనకు కలిగిన సమస్తాన్ని కాపాడాలని దేవుడి వద్ద ముందుగానే మన ప్రార్థన సిద్ధపరచుకునుట అంటారు. కాబట్టి సిద్ధపరచుకోండి, ఉపవాసం ఉండండి, శరీరం గురించి ఆలోచించద్దు. దేవాతి దేవుడు బలహీనమైన మీ శరీరానికి బలపరచును, దీవెనలతో నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.